క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ దిన ఉదయకాల ప్రార్థన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాశక్తిని బట్టి మనము ప్రతినిత్యము పరిశుద్ధ గ్రంథములో అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన ఆత్మీయ బోధలను తద్రీతిగా ధ్యానిస్తున్న క్రమములో ఈ దినమునకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములోని కొన్ని సత్యములను తద్రీతిగా నేర్చుకుని మన ఆత్మీయతను, మన విశ్వాస్యతను, మన నీతిని, మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకునే యోగ్యతను మనము సంపాదించుకుందాం. దేవునికి ఒక పర్యాయము స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఈ దినమునకై ఒక స్త్రీని పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేస్తున్నారు. స్త్రీలకు ఉన్నటువంటి ప్రాధాన్యత పరిశుద్ధ గ్రంథములో అనేకమైన రీతులుగా ఆత్మదేవుడు లిఖించి తద్రీతిగా దేవాది దేవునికి అత్యంత సమీపమైనటువంటి దేవుని యొక్క జనాంగముగా తీర్చబడిన స్త్రీలలో అన్య స్త్రీగా చెప్పబడుతున్నటువంటి రాహబును గురించి దినాన ఆత్మదేవుడు మనకి కొన్ని సత్యాలను తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాహబు అన్య దేశములో ఉంటున్నటువంటి స్త్రీగా ఉంటున్నది. ఈ రాహబు ఎరికో పట్టణంలో ఉన్నటువంటి స్త్రీగా ఉంటున్నది. ఈ రాహబు దేవాతి దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి స్త్రీగా ఉంటున్నది. ఈ రాహబు అన్య దేవతలను ఆరాధించినప్పటికీ ఆమె ఒక పర్యాయము విన్నది, ఆ దేవుడు గొప్ప దేవుడని, ఆయన అద్భుతమైన కార్యములు జరిగించే దేవుడని, అటు ఇశ్రాయేలీయులను ఆ యొక్క నిన్న సముద్రము మధ్యన నిన్న చేసి నడిపించిన దేవుడని విశ్వసించి తెలుసుకొని ఆయన యందు భయభక్తులతో జీవించిన స్త్రీగా ఉన్నది. ఆయనను గురించి ఒక్క మాట ఉన్నది. ఆ మాట కూడాను అనేక వందల సంవత్సరాల దూరంలో ఉన్న అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము విన్నటువంటి అన్య స్త్రీగా ఉంటున్నది. ఆ స్త్రీలో ఉన్నటువంటి విధేయత, ఆ స్త్రీలో ఉన్నటువంటి భక్తి తత్పరత, దేవాతి దేవుడు ఆ యొక్క అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి 430 సంవత్సరాల కాలము బానిసత్వం వహించిన ఆ ఇశ్రాయేలీయులు కనానులోనికి ప్రవేశించడానికి మొట్టమొదటిగా హద్దు అయినటువంటి ఎరికో పట్టణమును ప్రత్తలు చేయడానికి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఒక వేగులు వారికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమాచారమును బట్టి దేవుని వాగ్దానమును నెరవేర్చడానికి కారణభూతురాలైనట్టుగా మనము గ్రంథంలో చూస్తున్నాం. నీవు నేను దేవుని కొరకు రక్షింపబడినటువంటి విశ్వాసులుగా ఉంటున్నాం. ఆ నిత్య జీవమునకు వారసులయ్యే యోగ్యతను సంపాదించుకొని ఈ యొక్క రోజులలో అతిశయముతో జీవించే విశ్వాసులుగా ఉంటున్నాం. అయితే నీవు దేవుని కొరకు ఏమి చేసేవని దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. నీవు నీ కుటుంబం కొరకు నీవు ఏమి చేసావని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. నీ దేవుని యొక్క మనుషులకు నీవు ఏమి చేసావని ఈ దినాన ఆ స్త్రీ ద్వారా మనకు కొన్ని సత్యాలను తెలియజేస్తూ ఉన్నారు. ఆ స్త్రీ అయితే ఆ యొక్క ఎరికో పట్టణంలో ఉన్నటువంటి అవిధేయులైనటువంటి వారికి, దేవునికి అవిధేయులతో జీవిస్తున్నటువంటి ఆ ఎరికో పట్టణంలో ఉన్న వాసులందరూ కూడా దేవునికి విరోధముగా ఉన్న వారుగా ఉన్నారు. ఈ స్త్రీ అయితే
విధేయత చూపించిన స్త్రీగా ఉన్నది. ఆ స్త్రీ అయితే వారి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను, వారి కుటుంబంలో ఉన్న సహోదరులను, బంధువులను, రక్త సంబంధికులను రక్షించడానికి సిద్ధపడిన స్త్రీగా ఉంటున్నదని మనం గ్రహించాలి. తద్రీతిగా దేవుని మనుషులను, దేవునికి సంబంధించిన యాజకులను, పరిచారకులను ఆ స్త్రీ ఎంతో గౌరవించి వారి యొక్క ప్రాణ రక్షణ కల్పించి దేవుని వాగ్దానమును నెరవేర్చడానికి ఆవిడ తన ప్రాణమును సైతము ప్రక్కన పెట్టి ఆవిడకు సహాయం చేసిన స్త్రీగా ఉంటుందని ఈ నిర్మాణ చదివిన వాక్యములో ఉన్న రాహబు మనకి తెలియజేస్తూ ఉన్నది. అనగా ఆ రాహబులో మనము దేవుని యొక్క విశ్వాసతను చూసాం, ఆ రాహబులో ధైర్యమును చూసాం, ఆ రాహబులో భక్తి తత్పరతను చూసాం, ఆ రాహబులో నీతియుక్తమైన స్థితిని చూసాం, ఆ రాహబులో దేవుని యొక్క విధేయతను చూసాము. ఆ యొక్క లోకములో, ఆ దేశంలో విరోధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ స్త్రీ మాత్రము నీ దేవుని కొరకు స్థిరపరచబడిన స్త్రీగా ఉంటుందని మనము గ్రహించబద్దలమవుతున్నాం. మనము అనేక దినములుగా వాక్యమును వింటున్నాం, అనేక దినములుగా వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను ఎరుగుతున్నాం. మనం అనేక దినములుగా రక్షింపబడినటువంటి గుంపులో ఉండి ఆయన పాద సన్నిధిలో జీవిస్తున్నాం. ఆయన ద్వారా అనేక మేళ్లను మన కుటుంబంలో పొందుతున్నాం. అయితే రాహబు వలె మన విశ్వాస్యత ఉన్నదా? రాహబు వలె మన ఆత్మీయత ఉన్నదా? రాహబు వలె మనము దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు, మన యొక్క తల్లిదండ్రుల కొరకు, మన యొక్క కుటుంబంలో ఉన్న సభ్యుల కొరకు రక్షణ ఆనందమును కలిగించడానికి ఏమైనా మార్గములను మనము కుటుంబాల్లో తెరచేమా? A pertinent question had been put by Rahab today to all of us. మన కుటుంబాల్లో ఎవరో ఒకరు రక్షింపబడతారు. మన కుటుంబాల్లో నేనేనని రక్షింపబడ్డానంట. వాళ్ళు రాలేరండి, మా ఆయన రాలేడండి, ఆయనే మన ఇబ్బంది పెడతాడు, మా తల్లిదండ్రులు అసలు ఇష్టమే లేదండి. అయితే ఈ స్త్రీ అంటున్నది, మీరు నా తల్లిని తండ్రిని. ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి వారితో. ఆ స్త్రీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రీతిగా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళు, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చు, రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడను. So you should have to find out whatever the status that she could get with the God. ఎప్పుడైనా ఏ దినములైనా మన కుటుంబాల్లో రక్షింపబడినటువంటి వారి కొరకు మనం ఈ విధమైన ప్రమాణం చేసి దేవుని కొరకు సిద్ధపరచబడిన విశ్వాసత నీతిలో ఉన్నామా? ఆ వంతేనండి, మా అమ్మ మాట్లాడదండి, మా ఆయన అసలు వినడండి. వినరు. నీవు సిద్ధపడాలి ఫస్ట్. ఈ స్త్రీకి అసలు ఆ దేశంలో దేవుడే లేడు, ఆ దేశంలో దేవుడే లేడు. ఎక్కడో ఆ దేవాతి దేవుని అద్భుతమైన కార్యములు విన్నదే. ఓన్లీ జస్ట్ లిసన్ టు ఇట్. హియర్సే అంటారు దీన్ని సిఆర్పిసిలో. హియర్సే, ఏదో ఎవరో చెప్తే విన్న మాట, తనుగా కూడా వెళ్ళలేదు, తనుగా కూడా చూడలేదు, తనుగా ఎవరో ఒకరు వెళ్తూ మాట్లాడుతున్న మాటని ఇలాగా విన్నదే. ఆ దేవుడట ఎర్ర సముద్రంలో 2 పడవలు చీల్చి పారేశాడట. ఆ సముద్రంలో ఎండ చేశాడట. ఆ సముద్రం ఎండ చేసి ఆ వ్యక్తులను నడిపించాడటని విన్నది. ప్రకృతిని సైతము అల్లకల్లోలము చేయగల దేవుడు నీ దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. సముద్రములను సైతము 2 పడవలుగా చేయగల ఏకైక దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. సముద్రపు మధ్య భాగంలో ఉన్న భూమిని రాత్రి వేళ ఎండ చేసి ఆ యొక్క పొడినేలను నడిపించగల ఏకైక దేవుడు. హల్లెలూయా. అది దేవుని వారిని ఆ నీళ్ళలో మునుగ చేసి నడిపించగల నీ దేవుడు. ఆ మాట మాత్రమే వినదండి ఈ స్త్రీ. అంటున్నది, ఇంకా వారు కూడా ఆ దేశాన్ని ఆక్రమించుకోలేదు,
ఆ దేశాన్ని జయించలేదు. ఎంత విశ్వాసం ఉన్నదో చూడండి. Surely these people are going to invade this country and they are going to occupy it. ఆ దేశాన్ని వారు తప్పక స్వాధీనం చేసుకుంటారనే విశ్వాసంతో కూడా ఉన్నది. అంత మాత్రమే కాకుండా నా యొక్క కుటుంబం అంతా కూడా రక్షింపబడుతున్నది అని చెప్తున్నాను. ఇక్కడ అక్క చెల్లెళ్ళను అన్న మాట తర్వాత మీరు చూడండి, తర్వాత కామా పెట్టి ఏ మాట మాట్లాడతాడు. అక్క చెల్లెళ్ళను వారికి సంబంధించిన వారందరినీ, అటేంటి వేరే కుటుంబం వాళ్ళందరూ అక్క చెల్లెలంటే వారి భర్తలు, వారికి సంబంధించిన వారు మా కుటుంబమే కాదు, వారి కుటుంబాలు వియ్యపు, మన తెలుగు భాషలో వియ్యపు వారు కూడా రక్షింపబడాలి. దేవుని యొక్క అజ్ఞానుసారమైనటువంటి మాటను మనం గుర్తించుకోవాలి. మనం ఎంత ప్రయత్నాలు చేస్తున్నాం, మన ప్రయత్నాలు ఎలాగున్నాయని మనం గ్రహించాలి. మన కుటుంబాల్లో రక్షణ జరుగుతున్నదా, మనం కుటుంబాలుగా దేవుని కొరకు సిద్ధపరచబడి ఉన్నామని దేవుడు వాళ్ళ ఏ పాజిటివ్ క్వశ్చన్ ఏమనండి వాళ్ళు వినరండి. రక్షింపబడిన కుటుంబాల్లోని తరతరాలుగా క్రీస్తుని ఆరాధిస్తున్న కుటుంబాల్లోని విశ్వాసత వీగిపోయింది. వారి క్రమంలోనే జీవిస్తున్నారు. ఏదో ఒక ట్రెడిషనల్ గా కష్టముగా ఆ యొక్క చర్చికి వస్తున్నారు, దేవుని ఆ యొక్క నీతియుక్తముగా ఆరాధించడం లేదు. వారిలో రక్షణ కోల్పోయారు. వారు అనుకుంటున్నారు నేను దేవుని దగ్గరికి వెళ్తాను అనుకుంటారు. లేదు. పరిశుద్ధ గ్రంథము తెల్లముగా చెప్తున్నది, నీవు పరిశుద్ధుడు కాకపోతే దేవుని సన్నిధికి వెళ్ళలేవు. నీవు రక్షణ పొందేవని అనుకుంటే తప్పు. అది ఒక సోర్స్, ఒక మార్గము మాత్రమే. ఏమైంది? ఆదివారం రోజున గుడికి రావడానికి ఏమైంది? భర్త వస్తే భార్య రాడు. ఏమైంది? భార్య వస్తే భర్త రాడు. ఎందుకు? ఏమైంది? డినామినేషనల్ కల్ట్. నేను ఆ డినామినేషన్ వచ్చి ఈయన చేసుకున్నానండి, నేను ఇంకో యేసు క్రీస్తుని కలిగి ఉంటే ఏ డినామినేషన్ లేదా? ఎక్కడైనా యేసు క్రీస్తు ఒప్పుకున్నారు లేదా? దట్స్ ద క్వశ్చన్ జీసస్ ఇస్ పుట్టింగ్ us today. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మోకాళ్ళని ఒక పూట ఉపవాసం ఉండండి. నా దేవుడు సత్యవంతమైన దేవుడు, ఆయన నీకు సమాధానం ఇస్తారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ వెంకటేశ్వర గారు అన్నాడు, ఒకసారి నుంచోండి. వెంకటేశ్వర గారు ఆయన భార్య ముందుగా రక్షింపబడింది. ఆయన చౌదరి కుటుంబంలో వచ్చాడు. ఆయన భార్య ముందుగా రక్షింపబడి ప్రార్థన, వేదన, ఉపవాసముతో ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తుందో. ఇప్పుడు ఆ రాదు ముందు ఈయన పరిగెత్తుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్పి కూర్చో. One has to do like that. ఆయన రాడండి, మిగతా పనులు చేస్తున్నాడు నీకు. దేవుడు అంటే ఏంటి? ఎగతాడా? నీవు ఎప్పుడైతే సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలు చేస్తావో, నీ ఉపవాస్యతతో కూడిన ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. దేవునికి స్తోత్రం. ఈ స్త్రీ యేసయ్యకు ముత్తాత మున్నానమ్మ ఆ స్టేటస్ సంపాదించుకుంది. బోయస్ కు గ్రేట్ గ్రాండ్ ఓల్డ్ మదర్. బోయస్ అనే పురుషుడు యేసయ్యకు తండ్రిగా ఉండబోతున్నాడు. దావీదు రాబోతున్నాడు. దావీదు వంశంలోకి యేసయ్య రాబోతున్నాడు. దేవుని కొరకు నువ్వు పనిచేసినప్పుడు తరములు నీవు నీతిమంతుడిగా తీర్చబడి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. ఆయన నామమున జనయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యమును చదువుకుంటూ వస్తున్నాం. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనాన్ని అందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనను స్వకీయులంటే విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడి
విశ్వాస త్యాగము చేసిన వాడై వారు విశ్వాస త్యాగము చేసిన వారై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. తప్ప ఈ మాట ఎస్ఐ మాట్లాడుతున్నాడు. అవిశ్వాసేమో చెడ్డోడంట. రక్షింపబడిన కుటుంబంలో రక్షింపబడిన వారి యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులు స్వకీయులు రక్షణలోనికి రాకుండా నువ్వు చేస్తేనట నీవు అవిశ్వాస కంటే చెడ్డవాడు అవుతున్నావట. చాలా కఠినంగా ఉంది. దేవుడు మన కఠినంగా రాహుబు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. Rahab is speaking us categorically with us through tempting. The great God is speaking us today. The great God is speaking us today. The God is Jesus is speaking us today. ఒకవేళ నీవు నీ స్వకీయుల కొరకు నీ ప్రయత్నములు చేయి, వారి కొరకు ప్రార్థన చేయి, బ్రతిమలాడు, బామాడు. అయ్యా నువ్వు నరక పాత్రుడు అవుతావయ్యా, అయ్యా నువ్వు నరక పాత్రుడు అవుతావు, నీ భర్త నరక పాత్రుడు అవుతావు నీకు ఇష్టమా, భార్య నరక పాత్రుడు అవుతావు నీకు ఇష్టమా, 24 గంటలు మంటలలో బండిపోయే మంటలలో ఆరని మంటలలో వేదనతో ఉండే స్థితి నీకు ఇష్టమా? భూమి మీద ఎంతో ప్రేమించుకొని ఉంటారే మీరిరువురు, వారు సర్వలోకంలో ఈ లోకమును వదిలినప్పుడు వారు నరక పాత్రులు అవుతుంటే నీవు సుఖముగా దేవుని సన్నిధిలో ఉండవు నీకు ఇష్టమా? ఆయన కష్టపడటం నీకు ఇష్టమా అని రాహబు అడుగుచున్నది. We love each other అని చెప్పుకుంటావు కదా ఇక్కడ. మరి ఆ స్త్రీ గాని ఆ పురుషుడు గాని అక్కడ మంటల్లో వండుతాడని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అక్కడ కాలిపోతాడని నువ్వు ఆలోచించావా? మనందరికీ తెలుసు లాజరు యొక్క కథ కాదది. An episode had been given by Jesus for us. దేవుడు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నా నాలుక మీద ఒక్క బొట్టు నీరు వేయమని ధనవంతుడు ఆ యొక్క అబ్రహాముని బ్రతిమలాడుకుంటున్నాడు. అయినా మంట ఆగదు. అక్కడ పాశములతో కట్టబడి ఉంటారు. చీకటిలో 24 గంటలు ఆ యొక్క నరకములో వేదన. ఆ స్థితిలో ఉండటం నీ కుటుంబ వారు నీకు ఇష్టమా? మా నాన్నగారు నేను బలి ప్రేమిస్తాను, మా సహోదరులు నేను బలి ప్రేమిస్తాను. ఇక్కడంతా మరి 57 అలాగుండి ఎంత ప్రేమలో చూపించి వారు మరణించిన తర్వాత ఎలాగుంటారు అక్కడ? కొద్దిపాటికి తాగితే చాలే, కొద్దిపాటికి పేకాడితే చాలే, ఒకసారి స్త్రీతో పోతే చాలే అనుకుంటే సరిపోతుందా? They should have weeded out all these bad habits. శారీరక సంబంధమైనటువంటి క్రియలను వదిలితే దేవుని దగ్గరికి వస్తారు వాళ్ళందరూ. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకు పోయారనుకో వారు ఈ లోక సంబంధంలోనే ఉంటారు, కానీ దేవుని యొద్దకు రాదు. బట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టుడే విత్ us. You should be a precious. పరిశుద్ధముగా ఉండటానికి ప్రయత్నం చేయమని, శారీరక క్రియలకు ఆత్మకు విరోధం అని చెప్తున్నాడు. ఆత్మ అయిన దేవుని దగ్గరకు రావడానికి శారీరకము విరోధం అని గలతీ పత్రికలో రాసిన మాటను ఒకసారి చూద్దాం. అందులో చెప్తాడు పోరాటము అనే మాటను మాట్లాడతాడు. అక్కడ గలేషియన్స్ లో ఉన్న మాటను ఒక పర్యాయం గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా 5వ అధ్యాయంలో రాయబడిన మాట. హల్లెలూయా హల్లెలూయా 17వ వచనం. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించదు కనుక ఇవి ఒకదానికొకటి వ్యతిరేకము ఉన్నవి కనుక వీరేమి చేయనిచున్న వాటిని చేయకుందురు. విరోధము నీ శరీరంలోనే విరోధం ఉంటుంది. నీ భర్తలు అలాంటి స్థితిలో ఉన్నాయో, నీ బిడ్డల్లో అలాంటి స్థితిలో ఉన్నాయో, ఒక్కసారి ఆ క్రియల నుంచి వారిని దూరపరిస్తే నీ దేవుని దగ్గరికి స్పష్టంగా వస్తారు. వారు రక్షింపబడి దేవుని సన్నిధిలో ప్రతినిత్యము దేవునితో స్తుతించే యోగ్యతను సంపాదించుకుంటారు. దేవుని మహిమాన్నతమైన శరీరమును పొంది స్వరూపము గల దానిని పొంది దేవుని సన్నిధిలో జీవిస్తారని పరిశుద్ధ వాక్యము తెలియజేస్తున్నది. ఈమె ఆత్మౌషధాలై దేవుని స్వారూప్యమును పొందిన స్థితిని చూచినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా స్వకీయులని వారిని మనము రక్షణలోనికి నడిపించాలి. వారి కొరకు ప్రాకులాడాలి. చెప్తే వినడయ్యా మా అబ్బాయి, తాగినోడు తాగినట్టే ఉంటాడయ్యా, ఏదోలని ఒక్కసారి తాగమని చెప్తాడు. పాస్టర్ గారు చెప్తాడు వాళ్ళ అబ్బాయి గురించి, అంటాలు పడతాడు, వాడికి రక్షణ లేదని. దిస్ ఇస్ ద వే వేర్ వి ఆర్ నాట్ ఏబుల్ టు డూ అవర్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ ఆఫ్స్ప్రింగ్స్. మన పిల్లల కొరకు మనం చేయలేకపోతున్నాం, మన కుటుంబాల కొరకు మనం చేయలేకపోతున్నాం. రాకపోతే శత్రువులు వచ్చారు. ఇశ్రాయేలీయులు శత్రువులండి, ఆ దేశానికి శత్రువులు.
వారిలో నిజమైన దేవుడు ఉన్నాడని గ్రహించింది. ఆ నిజమైన దేవుడి గురించి ఆమె తెలుసుకున్న మాట చూడండి ఎలా చెప్తుందో. ఆ దేవుడి యొక్క అద్భుతమైన స్థితి వీళ్ళకి ఏ విధంగా కలుగ చేశాడు. 9వ వచనం చదువుకుంటూ వస్తున్నాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు. ఆ స్త్రీ చెప్తున్నది యెహోవా మా దేశాన్ని మీకు ఇస్తున్నాడని చెప్తున్నది. వాళ్ళకి ఆ దేశం పొందుతామని వాళ్ళ విశ్వాసంతో వస్తే ఈ స్త్రీ ఆత్మవశురాలై కనుగొంది. ఈ స్త్రీ ఆత్మతో నింపబడి కనుగొన్నది. గాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ దిస్ కంట్రీ టు దిస్ పీపుల్ అని మాట్లాడు. మీ దేశమని మీకు ఇచ్చుతున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును. నువ్వు చెప్పగలవా నీ దేవుడితో అతి సంబంధం ఉన్నదా నీకు? ఆ స్త్రీ మాట్లాడుతున్నది. నాకు తెలుసు నీవు ఇవాళ ఈ దేశంలోకి మీరు రాబోతున్నారు, నాకు తెలుసు. ఇశ్రాయేలీలే ఇంకా విశ్వాసంలోనే ఉన్నవారు వారు. ఈ స్త్రీ చెప్తుంది, అన్ని దేవతలను ఆరాధించిన స్త్రీ దేవుని విశ్వసించి విశ్వాసతలో చెప్పిన మాటని మనము గ్రహించాలి. నాకు తెలుసు అని నువ్వు ఎప్పుడైనా చెప్పగలవా? ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా ఈ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ దిస్ కంట్రీ అని అంటున్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయత రాగములో ఉన్న ఇంచుకనే ఉంటే చాలు. దేవుడు అద్భుతాలు మన కుటుంబాల్లో చేస్తాడు. ఆమె విశ్వాసంలో ఉన్న ఈ క్రియను ఉంటే చాలు. ఆ స్త్రీ ఏ రీతిగా విశ్వాసంలో స్థిరపరచబడిందంటే, CRPC and IPC అంటే వేగులు వారు, CID అంటాం మనం. వారు ఏం చేస్తారంటే ఒక మనుషునికి తెలియకుండా వారి యొక్క క్రమాన్ని బట్టి ఆ యొక్క ఆలోచన తీసుకొని వెళ్ళి తద్రీతిగా ఆ మనుషుల యొక్క చెడ్డతనాన్ని కానీ ఆ దేశాన్ని కానీ స్వాధీనం చేసుకుంటారు. ఇశ్రాయేలీలు కూడా వీరిరువురు కూడా అలాంటి వారే. వీరిరువురు కూడా ఆ యొక్క ఐగుప్తు ఆ ఇరాకులో అనిపిస్తే జెరికోలో ఉన్న బిడ్డలకు ఆ తెలియకుండా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని వచ్చారు. అలాగనే ఆ దేశంలో ఉన్న CIDలు వీరిని పట్టుకోవడానికి వచ్చారు. వారు వచ్చారో లేదో, ఆ దేశంలో ఎంత చురుకుతనమైనటువంటి ఉద్యోగులు ఉన్నారో చూడండి. వారు వచ్చారు, ఆ దేశంలో ఉన్నటువంటి CIDలు వచ్చి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంత జ్ఞానవంతమైన చురుకు గల మనుషులు వాళ్ళు. వారితో అంత జ్ఞానవంతమైనటువంటి అధికారులతో ఈ బిడ్డ ఏ విధంగా మాట్లాడుతుందంటే, ఆ బిడ్డ మాట్లాడిన మాటలు ధైర్యాన్ని చూడండి. మీకు కూడా అలాంటి ధైర్యం ఉండాలి. నీ బిడ్డలు రక్షించబడాలంటే, నీ కుటుంబం రక్షించబడాలంటే నీకు ధైర్యం ఉండాలి. నన్ను వదిలిపెట్టడు, నీతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ బిడ్డ చెప్తున్న మాట చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం. తన మిద్దెకి ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుపు కట్టలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటు రేగుల మార్పున వారిని గమనించి వేయబడిను. ఆ వేగులు వారు పండుకొనకు మునుపు ఆమె వారిని మిద్దెకెక్కి వారితో ఇట్లనెను. జనప కట్టలు ఆడని దాచిపెట్టింది. వివేకము ధైర్యం ఉండాలి. మనకి వివేకము ధైర్యం ఉండాలి. ఆ జనప కట్టలో పెట్టినప్పుడు ఏమనుకుంటాడు వేగులు వారు? అక్కడ పశువుల కొరకనో లేకపోతే కప్పు కొరకు పెట్టినటువంటి జనప కట్ట అనుకుంటాడు. వెళ్ళిపోతాడు. ఊపిరి ఆడాడు అనే స్థితి అక్కడ చూడలేదు. వాళ్ళు మాత్రము వాళ్ళు ఊపిరి ఆడుతున్న స్థితిలో ఉన్నారో లేదో దేవుడు ఒక కార్యాన్ని చేశాడు. అక్కడ వారు ఉన్నంత సమయం అంతా కూడా they could withstand their breathing. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క జనపకట్ట నారులో వారు దాచి ఉంచబడ్డారు. అదే జనపకట్ట నారులో పెట్టబడినటువంటి మోషే నీళ్ళలో విసిరి వేసినప్పుడు ఆ బిడ్డను దేవాతి దేవుడు ఒక రాణిగారి గృహానికి తీర్చాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆ యొక్క నీటిలో ఉన్నటువంటి వరవడికి తట్టుకోలేక పోలేదు, మరణించలేదు. కానీ ఆ బిడ్డ ఈనుకోబడి ఆ యొక్క ఐగుప్తు ప్రదేశం రాణి అయినటువంటి ఆ స్త్రీ ఎదుకు వెళ్ళాడు.
దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయగలనని చెప్పడానికి ఇవే నిదర్శనము. నీ కుటుంబంలో కూడా ఏమైనా మార్గం లేనప్పుడు నీ ఇంట్లో ఉన్న ప్రతి చిన్న విషయంతో కూడా నీకు నువ్వు అద్భుతములు చేసి ఆయన గొప్పవాడని నీకు ఒక సాక్ష్యం ఇవ్వగల దేవుడే ఉంటున్నాడు. దేవునికి ఒక పర్యాయం స్తోత్రాలు. హల్లెలూయా. అంతటి అద్భుతమైన దేవుని యొక్క శక్తిని గ్రహించిన స్త్రీ మనతో మాట్లాడుతున్నది. నీకు విశ్వాసంలో ధైర్యం ఉన్నదా? ఊరిని దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళటం సండే క్రిస్టియన్స్ కొన్ని గంటల వరకే క్రిస్టియన్స్, అది కూడా 1.5 hours లో కూడా చివరి నిమిషంలో వచ్చే క్రిస్టియన్స్ కొంతమంది, లేకపోతే మధ్యలో వచ్చే క్రిస్టియన్స్ కొంతమంది, ఆశీర్వాదానికి వచ్చే క్రిస్టియన్స్ కొంతమంది, వాక్యానికి వచ్చే క్రిస్టియన్స్ కొంతమంది, ఆరాధనకు వచ్చే క్రిస్టియన్స్, ఆరంభం నుంచి వచ్చి దేవుడు వారికంటే ముందుగా వచ్చాడని ఆయన్ని మోకాళ్ళేసి ప్రార్థన చేసే క్రిస్టియన్స్ కొంతమంది. ఈ భాగాలుగా ఉండాలి, కానీ సంపూర్ణమైన క్రియారూపకమైన విశ్వాసంలో జీవిస్తున్న క్రైస్తవులు దేవునికి లోటుగా ఉన్నారు. సంఖ్య తక్కువగా ఉన్నది. If at all God reckons the people in the world, ఆయన ఒకవేళ లెక్కను లెక్కేసినట్టయితే సెన్సస్ తీస్తే only few percentage of people are within the mind of the Lord who are going to be taken the rapture. ఆ యొక్క దేవుడు ఆ పరిశుద్ధులు తీసుకునే స్థితికి కొద్ది మంది మాత్రమే మిగిలిపోతారని మనందరం గమనించాలి. ఇది రాకడ సమయము, ఇది రాకడ సమయము. ఈ స్త్రీ చెప్తున్నది, మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్తూ ఆ బిడ్డ మాట్లాడుతున్న మాటలో చూడండి. ఆ బిడ్డ మాట్లాడుతున్న మాటలో చూడండి. మేము 11వ వచనము, మేము వినినప్పుడు కరిగిపోయాను. ఏమంటుంది? ముందేమంది? మీ దేవుడు అంటుంది. మీ దేవుడు అంటుంది. మీ దేవుడు అన్నప్పుడు ఆ స్త్రీలో ఇంకా నేను మీ దేవుడిని స్వంతం చేసుకోలేకపోయాను మాట అర్థం తీసుకోండి. నేను మా దేవుడు అని అనలేకపోయిన బాధ ఆ స్త్రీలో ఉన్నది. నేను మా దేవుడు అని చెప్పలేని స్థితిలో ఉన్న వేదనతో మాట్లాడుతున్నది. నీకు మా దేవుడు అని చెప్పగల శక్తిని దేవుడు ఇచ్చాడు, కానీ నీవు ఇంకను బలహీనుడుగానే జీవిస్తున్నావు. ఆ స్త్రీ మనతో మాట్లాడుతున్నది. ఎప్పుడు నీవు మీ దేవుడు అనే అంటావా, మా దేవుడు అని అంటావా, నీవు మాకు దేవుడు దేవా అని మాటలు చెప్పాలని ఈ స్త్రీ అంటూ చెప్తున్న ఆ మాటలు, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రిమి భూమి అందును దేవుడి, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమో ఉండదా? దేవుడైన యెహోవాను కలిగిన వారి క్రియల వలన ఎదుట వారికి ధైర్యము చాలదు. ఆ దేవుడు కలిగి ఉన్నటువంటి స్త్రీ మాట్లాడుతున్నది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞానుసారం జీవించడానికి ఈ స్త్రీ చెప్తుంది. ఆ దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి 1 యోహానులో ఉన్న ఒక సత్యాన్ని చదువుకుంటున్నా. 1 యోహాను 4:10 ఆత్మదేవుడు మాట్లాడుతున్నా ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఆ నీ దేవుడు నిన్ను ప్రేమను చూపిస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా? ఆయన ప్రియ కుమారుడు నీ కొరకు రక్షించడానికి భూమి మీదకి పంపాడని గుర్తించుకుంటున్నావా? ఊరినే ఆయన ఏదో శిలువ మీద బొమ్మను చూసి ఆయన రక్తం కార్చాడు అనుకుంటున్నావా? ఒక అద్వితీయ దేవుడు, అద్వితీయ ప్రియ కుమారుడు నీకు పంపాడు. ఆయన ప్రియులైనటువంటి నిష్కళంకమైన రక్తంతో నువ్వు శుద్ధీకరించి పవిత్రపడ్డావన్న సంగతి నీవు గుర్తుంచుకున్నావా? ఆయన ద్వారా నీవు పాపములను విముక్తుడు చెందావన్న సంగతి నీవు గుర్తించుకున్నావా? అది ఆయన కృపను బట్టి మాత్రమే, ఆయన నిజమైన దేవుని ఆరాధించే యోగ్యత నువ్వు సంపాదించుకున్నావని ఎప్పుడైనా మనస్సులో నీవుగా హెచ్చించుకొని మాట్లాడుకున్నావా? ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో చూడండి, అదే అధ్యాయంలో మరి యొక్క మాటను 4వ అధ్యాయం చెప్తున్నాను చూడండి. 18వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ప్రేమలో భయం ఉండదు. If you do love Lord, నీవు కనుక దేవుని ప్రేమిస్తే
భయం అనేది నీ జీవితంలోనే ఉండదు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సమస్యలైన ఆయన నీకు పనిచేసి పెడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత వచ్చిన చదివేతండి. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళవచ్చును. ప్రేమ పరిపూర్ణత ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లవింగ్ అండ్ ఇండివిడ్యువల్ అలా బాగున్నారండి, చక్కగా బాగా మాట్లాడేది ఒకటి. వారి కొరకు నీ హృదయం నుంచి నీ యొక్క శక్తిని అంతా కూడా తీసి వారి కోసం ఉపయోగించడం అనేది ఒకటి. పరిపూర్ణమైన ప్రేమ భయమును అక్కడ నౌన్ ఫామ్ లో చెబుతాడు. ప్రేమ అవుతుంది, నౌన్ అయిపోతుంది. ఇక్కడ ఒక వ్యక్తి అయిపోతున్నాడు. ఆ ప్రేమట ఆ భయాన్ని ఇట్లా వెళ్ళగొట్టిందట నీ యొక్క శరీరంలోకి, హృదయంలోంచి, మనసులో నుంచి. నువ్వు చేసే పనేం లేదు. నువ్వు ప్రేమించడం దేవుని పరిపూర్ణతతో ప్రేమించడమే నువ్వు చేయవలసినది. అది లేదు. అది లేకనే కుటుంబాల్లో వేదన, మనుషుల్లో వేదన, దుఃఖాలు ఇవన్నీ చొచ్చుకొని వస్తున్నాయి. తర్వాత మాటలు చదువుకుంటూ వస్తాయి. భయము దండలతో కూడినది. భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడివాడు కాదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? విశ్వాసి, భయము, ప్రేమ ఈ మూడిటి కూడా కనెక్టివిటీ ఉన్నది. దేవుని ప్రేమించే విశ్వాసి, విశ్వాసిగా చెప్పబడినటువంటి విశ్వాసి, ఆయనలో దేవుని ప్రేమించే విశ్వాసంతో కూడిన ప్రేమ ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు భయమును తరిమివేసే శక్తివంతమైన స్థితి నీలో ఉంటున్నది. కాబట్టి భయం ఏం చేస్తుందంటే నిన్ను నీవు చేయవలసిన పనిని చేయనివ్వదు. నీవు చేస్తున్న పనిలో నిష్ణాతుడిగా ఉండవు. నీకున్నటువంటి యోగ్యకరమైన జ్ఞానము చీకటిమయమైపోతుంది. నీకున్న సమస్యలన్నీ నిన్ను వెంటాడి నిన్ను బలహీనుడు చేస్తాయి. కాబట్టి నువ్వు దేవుని పరిపూర్ణముగా ప్రేమించడం నేర్చుకుంటే, ఆ స్త్రీ వలె విశ్వాసత కలిగి క్రియారూపకమైనటువంటి క్రియలు నువ్వు కనుక చేస్తే నిన్ను అద్భుతమైన శక్తివంతమైన కార్యసాధకుడిగా దేవుడు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి యొక్క సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. యాకోబు రాసిన పత్రికలో ఉన్న ఈ మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. 25వ వచనము 2వ అధ్యాయము యాకోబు పత్రిక. అటువలనే రాహబను వేశ్య కూడా చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంత్రాలని ఎంచబడెను కదా. ఇక్కడ భయము లేకుండా ధైర్యముతో ఆ స్త్రీ ఆ దేశంలో ఉన్నటువంటి మన భాషలో పోలీసు అధికారులకు భయపడక తన ప్రాణమును సైతం హెచ్చించి వారిని దాచి ఉంచి ఆ స్త్రీ వారిని వెలుపలికి పంపిన స్థితిని మనం గుర్తించుకోవాలి. అనగా నీవు దేవుని కొరకు పనిచేసేటప్పుడు ఇలాంటి క్రియలు నీ జీవితాల్లో, నీ కుటుంబాల్లో వస్తాయి. నీవు ధైర్యంతో దేవుని కొరకు పనిచేసినప్పుడు ఆ స్త్రీని ఏ రీతిగా దేవాతి దేవుడు, ఇప్పుడు మనందరం ఆ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? అనేక మంది ఉన్నారు తరాన్లు, వారిని ఎవరిని మనం చెప్పుకోవట్లేదు. ఒక స్త్రీని గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భారతదేశంలో స్త్రీ అంటే అక్కడ పక్కన పెడతారు. ఆ స్త్రీని ఆధిక్యతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్త్రీలకు ఇచ్చిన ప్రాధాన్యతను మీరు గమనించారు ఎప్పుడైనా కూడా? ఆ స్త్రీల్లో ఉన్నటువంటి విశ్వాసతను, భక్తి తత్పరతను ఎప్పుడైనా గమనించారా? రైట్ ఫ్రమ్ ఈవ్ టు మేరీ, దేవుని యొక్క ఆత్మీయతలో సిద్ధపరచబడినటువంటి మనము ఆ స్థితిలో ఉండాలని ఆ స్త్రీలు మనకు నేర్పినటువంటి యోగ్యతను మనం సంపాదించాలి. ఆ స్త్రీ ఎదురు చూసింది దేవుడు కన్యక గర్భంలో పుడతాడని. అనేక మంది కన్యకలు ఎదురు చూశారు. ఆ స్త్రీ గర్భంలోనికి దేవాది దేవుడు వెళ్ళాడు. స్త్రీ ద్వారా దేవాది దేవుడు ఒక అద్భుతమైనటువంటి
ఆశ్చర్యమైనటువంటి ప్రవచనాన్ని నెరవేర్చాడు. కాబట్టి స్త్రీలు ఎంతో ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారని మీరు ఎప్పుడైనా గ్రహించారా? మీకు పైగా ధైర్యము వీడి బలహీనులై కుటుంబాల్లో జీవిస్తున్నారని ఈ స్త్రీ మనతో ఈ దినాన మాట్లాడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే విధేయులు అవిధేయులు అనే మాటను కూడా చూస్తున్నాం. 31 రాహబను వేశ్య ఆ వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు, అంటే మిగతా వాళ్ళందరూ ఎరికో పట్టణంలో వాళ్ళందరూ మరణించారని కదా. ఒక్క విధేయులైన కుటుంబము, రాహబు కుటుంబం ఒకటే రక్షింపబడింది. విధేయుడైనటువంటి నీతిమంతుడైనటువంటి నోవహు కుటుంబం ఒకటే రక్షింపబడింది. ఇప్పుడు నీ కుటుంబం రక్షించబడాలి. నీ కుటుంబం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తల్లి మరణించగానే బిడ్డలందరూ, తల్లి ఉన్నప్పుడు అందరూ చర్చకు వచ్చేవారు. ఆ తల్లి ఎంతో భక్తిపరురాలు, 85 సంవత్సరాలు జీవించింది భూమి మీద. తనకున్నటువంటి ఆస్తులు కూడా లెక్క చేయలేదు. బిడ్డలైతే అప్పుడు దేవుని సన్నిధికి వచ్చారు. అమ్మ పోయింది కదా సార్, ఇంకే వస్తామంటారు దేవునికి సన్నిధికి. వారు శాపగ్రస్తులైపోతున్నారన్న సంగతి వారికి తెలియట్లేదు. దేవుడు ఆశీర్వదించాడు, నీతిమంతుల పిల్లలను ఆశీర్వదించాడన్న సంగతి తెలియట్లేదు. ఆ తెలియక శాపాన్ని కొని తెచ్చుకొని శాపంలోనికి పడిపోతున్నారన్న సంగతిని వారు గ్రహించలేకపోతున్నారు. వారు గ్రహించే స్థితిని తెలియచేయడానికి ఈ స్త్రీ అంటున్నది, నా వారందరూ రక్షింపబడాలి, నా వారందరూ రక్షింపబడటానికి మీరు నాకు వాగ్దానం ఇవ్వండి అని మాట్లాడుతున్నది. వారు కూడా అంటున్నారు ఆయనతో, ఏ విధమైన వాగ్దానం ఇస్తున్నారు చూడండి. దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి ఆత్మీయ స్థితిని మనం గ్రహించినప్పుడు దేవుడు వాళ్ళ వాగ్దానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వెల్లడి చేయనిడా మా ప్రాణం ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు చేస్తాం. కాబట్టి ప్రయత్నం చేయండి. దేవుని దృష్టిలో అక్కడ మీకు కొన్ని మార్కులు పడిపోతాయి. బయట వాళ్ళని రక్షించడం కష్టం అనుకోండి, ఇంట్లో వాళ్ళని రక్షించడానికి మార్గాలు ఉన్నాయి. వాళ్ళ బలహీనతలు మనకు తెలుసు. ఆ బలహీనతలు బట్టి మనం ఎప్పుడన్నా ఒక మాటను చెప్పాము, ఆ దేవుడికి చాలు. గోజాడండి, ఆ స్త్రీ మనతో చెప్తున్న మాటలన్నీ మీరు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిపియన్స్ 2nd chapter 8th verse. హల్లెలూయా, హల్లెలూయా. కనబడి మరణము పొందినంతగా, అనగా జీవ మరణము పొందినందుగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారంట? విధేయత చూపించారంట. దేవునికి విధేయత ఎందుకండి? దేవునికి విధేయత ఎందుకండి? మనుష్యుడిగా వచ్చాడు కాబట్టి, ఆయన విధేయుడిగా ఉండాలి కాబట్టి, తండ్రికి విధేయుడై ఆయన మరణం పొంది నిన్ను రక్షించాడు. ఆ విధేయత నేర్చుకోవడానికి ఎవరి పత్రికలో మనం ఎప్పుడు చదువుకునే మాటే ఆయన చేసినటువంటి క్రియను ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. 5th chapter. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మన ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. శక్తివంతుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ఒక మనుష్యుని అవిధేయత వలన ఎలాగూ చేయబడిరో అలాగే
ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మీరు విధేయులుగా ఉండి మీ కుటుంబం అంతా నీతిమంతులుగా తీర్చబడుతుంది. నీ దేవుడు ఎలాంటి వాడు ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యెషయా 40:18వ వచనం. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఆయనకు ఏ రూపము లేదు. ఎవరితోనూ పోల్చుకండి. ఆయన ఎవరికి సాటి కాదు. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన ఆత్మదేవుడిగా ఉంటున్నాడని మేము గ్రహించాలి. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ఒక వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మార్కు 12:32. హల్లెలూయా. బోధకుడా బాగుగా చెప్పితివి, అద్వితీయుడనియు వేరొకడు లేరనియు పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఆయనతో. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు పూర్ణ మనస్సు పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించండి, ఆశీర్వాదాలు పొందండి. దేవుడు ఆ స్త్రీ ద్వారా మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. మీ విశ్వాసత ఏ రీతిగా ఉన్నది? విశ్వాసతలో కొనసాగండి. మన దినాన సాడ్ అనుకుంటాం. 1 విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. మర్మము అనే మాటని మనం మాట్లాడుకుంటూ మర్మముల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా దినాన వాక్యంలో మనకు తెలియజేసిన మాటని పర్యాయం మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. విశ్వాస మర్మము విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. పవిత్రమైన మనస్సాక్షి ఉండాలి. మనస్సాక్షి పవిత్రమైనది. ఆ మనస్సాక్షిని నీ దేవుడు రక్తంతో నిన్ను శుద్ధీకరించాడు. ఆ సంగతి కూడా గుర్తించుకో. ఆ మనస్సాక్షి కలుషితమైంది, మనది పాపులం మనం. అయితే నీ దేవుడు ఏం చేశాడంటే హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో చెప్తాడు. అద్భుతమైన మాటని మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. 14వ వచనము. నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆయన రక్తం ద్వారా నువ్వు శుద్ధీకరించబడ్డావు. నీ మనస్సాక్షి అన్న సంగతి కూడా గుర్తించుకోవట్లేదు. దానిని బట్టి నీ పవిత్రమైన మనస్సాక్షితో ఒక మర్మయుక్తమైన స్థితి నీలో ఉన్నదని నువ్వు గ్రహించి దేవుని కొరకు నువ్వు సిద్ధపడాలని దాంట్లో ఏమంటున్నాడు చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందు నిమిత్తము నిత్యమైన స్వాస్థ్యమును పొందుటకు. కాబట్టి నిత్యమైన స్వాస్థ్యములోనికి మన కుటుంబాలుగా వెళ్ళాలి, వారిని రక్షించాలి. నీ దేవుని యందు విశ్వాసత పరిపూర్ణతతో ఉండాలి. పూర్ణ మనసుతో విశ్వాసంతో దేవుని ఆరాధించాలని ఆ స్త్రీ మనకి ఈ దినాన కొన్ని సత్యాలను తెలియజేస్తున్నది. ఆ విశ్వాసం దేవుని ప్రేమించినప్పుడు ధైర్యం ఉంటుంది. అట్టి ధైర్యంతో దేవుని ఆరాధించే యోగ్యతలను ప్రవేశించాలని దేవుని దినాలు మాట్లాడుతున్న మాటలను గ్రహించి ఆ నిత్య జీవనకు వారసులు అవ్వాలని ప్రకటన గ్రంథం ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ప్రకటన 2:17లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు ఈ దినాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. వెనుగాక జయించు వారికి మరుగైన మన్నాను భుజింపనిత్తడు, తెల్లరాత్రినిత్తడు, కొత్త పేరుండను ఎవరికి. లోకాన్ని జయించండి, లోకం వైపు చూడకండి. రాకడ సమయం ఇది. ఈ రాకడ సమయంలో పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి.
సమస్యల నుంచి దూరంగా వెళ్ళండి. దేవుని కొరకు సిద్ధపడి ఆ మరుగై ఉన్న మన్నాను భుజించడానికి క్రొత్త పేరు, నీకు ఒక క్రొత్త పేరుని ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అది నీకు నీ దేవునికే తెలుసు. ఆ నామాన్ని పొందడానికి నువ్వు సిద్ధపడాలని నీ యొక్క పవిత్రమైన మనస్సాక్షిని, నీ మనస్సాక్షిని శుద్ధీకరించుకొని ఆయన కొరకు సిద్ధపరచబడినటువంటి మనస్సాక్షిగా ఉండాలని, నీ అంతరంగ పురుషుడు ఎప్పుడు ఆయన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆత్మతో ఆయనను చూడాలని ఆత్మదేవుడి ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రామయ్య యేసునాథ వేగమే రామయ్య, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను